దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఎపిసోడ్‌లో చరిత, వినోద్ అల్లరి చేసుకుంటూ రూమ్‌లోకి నుంచి వచ్చి చరిత పిండి గిన్నె పట్టుకొని వస్తున్న శక్తిని తగిలితే పిండి గిన్నె కింద పడుతుంది కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 206. ఇవాళ నువ్వు నా చేతికి చిక్కాల్సిందే అంటూ వినోద్ నవ్వుతూ బయటికొచ్చి అక్కడ సామ్రాట్ శక్తి ఉన్నారనేది కూడా చూసుకోకుండా వాళ్ళ ముందే వెనక నుండి చరితని హక్ చేసుకుంటాడు. అది చూసి శక్తి సామ్రాట్ నిర్ఘాంతపోతుంటే వాళ్ళ ముందు వినోద్ అలా హక్ చేసుకునేసరికి చరిత స్టాచ్యూ అయిపోతుంది. ఏంటి అలా కొయ్యబారిపోయావు? నేను హగ్ చేసుకునేసరికి కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉందా? నేను హగ్ మాత్రమే చేసుకున్నా. ఇంకా కిస్ చేయలేదు. ఇప్పుడు కిస్ కూడా చేస్తాను అంటూ ముందుకు చూసేసరికి కాస్త దగ్గరగా ఉన్న వదినని, మరి కాస్త దూరంలో ఉన్న అన్నని చూసి షాక్ అవుతూ గుడ్లు వెళ్ళబెడతాడు. ఈ ఇద్దరు వినోద్‌ని సూటిగా చూస్తుంటారు. వాళ్ళ చూపుల్ని చూసి తను ఇంకా చరితని చుట్టుకొని ఉండటం చూసుకొని ఒక్కసారిగా తనని వదిలేస్తాడు. అబ్బా! ఇద్దరి ముందు పరువు తీశాడు అని చరిత తల పట్టుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటే, సామ్రాట్ శక్తి మాత్రం వినోద్ వైపు నుంచి చూపు తిప్పడం లేదు. అది, అది వదినా, మరేమో అన్నయ్య అంటూ నీళ్లు నములుతూ, నేనేమి కావాలని చరితని హగ్ చేసుకోలేదు వదినా. హగ్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దామని హగ్ చేసుకున్నానన్నయ్య. అంతే అంటూ తడబడుతూ చెప్తాడు. ఆ మాటలకి ఇంకా విస్తుపోతూ చూస్తుంటారు ఇద్దరు. చరిత వాళ్ళ చూపుల్ని తట్టుకోలేక సిగ్గుతో రూంలోకి పరిగెత్తుకొని వెళ్తే, చరిత వెళ్ళిపోయాక వినోద్ ఇంకా కంగారు పడుతుంటాడు. సామ్రాట్ దగ్గరికొచ్చి, రేయ్! పసిపిల్ల పింకీ తిరుగుతుంటుంది. ఏదైనా ఉంటే నాలుగు గోడల మధ్య చూసుకోవాలి గాని ఇదేమిట్రా అని అడుగుతాడు. అంటే అన్నయ్య ఏదో అలా జరిగిపోయింది. సారీ అన్నయ్య. సారీ వదినా. ఇంకొకసారి ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి వినోద్ తుర్రున రూంలోకి పరిగెడతాడు. వినోద్ వెళ్ళే విధానానికి సామ్రాట్‌తో పాటు శక్తి కూడా కాస్త నవ్వుతుంటుంది. సామ్రాట్ నవ్వుతూనే అందంగా నవ్వుతున్న శక్తి వైపు చూస్తాడు. సామ్రాట్ చూడగానే శక్తి నవ్వు మాయమైనట్టుగా తొలగిపోయి కింద పడ్డ పిండి ఎత్తుతూ క్లీన్ చేస్తుంటుంది. తనకు సహాయంగా సామ్రాట్ కూడా కింద కూర్చొని ఆ పిండి క్లీన్ చేస్తుంటాడు. వినోద్ తడబడుతూ రూములోకి వచ్చి చరిత కోసం చూస్తూ ఉంటే తలుపు చాటున ఉన్న చరిత వినోద్ తల మీద వెనక నుండి ఒక్కటి పీకుతుంది. అబ్బా! అంటూ తల రుద్దుకుంటూ చరిత వైపు చూస్తాడు. బుద్ధుందా నీకసలు? వాళ్ళిద్దరి ముందు నన్నలా పట్టుకుంటావా? హగ్గు, కిస్సు అంటూ పిచ్చి పిచ్చిగా వాగుతావా? అని అంటుంది. పొద్దున్నే అన్నయ్య వదిన ముందు బుక్కవుతామని నాకైనా ఏం తెలుసు? అయినా నువ్వు బయటికి పరిగెత్తకుండా ఉండాల్సింది అంటాడు. ఓహో! బయటికి పరిగెత్తకుండా నీకు చెక్కి ఉంటే పండగ చేసుకునేవాడివి అంతేనా? అని అడుగుతుంది. యాహ్! దసరా, దీపావళి, సంక్రాంతి అన్ని పండుగలు చేసుకునేవాణ్ణి అంటూ నవ్వుతూ దగ్గరకొచ్చి తన నడుము చుట్టూ చేతులు వేసి మళ్ళీ హగ్ చేసుకోవాలని చూస్తుంటే నీకింకా బుద్ధి రాలేదు అంటూ వినోద్‌ని వెనక్కి నెడుతుంది. దాంతో వినోద్ అక్కడున్న సోఫాలోకి వెళ్ళి కూలబడతాడు. అబ్బా! నన్ను రొమాన్స్ చేసుకొనివ్వకుండా అడ్డుపడతావేంటి? అని అడుగుతాడు. నీతో రొమాన్స్ చేసుకుంటూ కూర్చుంటే ఇంటి పనులు కావు. పైగా నేను, శక్తి ఇవాళ ఆఫీస్ కూడా వెళ్ళాలనుకుంటున్నాం. నీతో పెట్టుకుంటే నాకు కుదరదు. అన్నట్టు నువ్వు కూడా ఆఫీస్‌కి వెళ్ళాలి కదా! వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హ్మ్. అంటూ గట్టిగా ఒక నిట్టూర్పిచ్చి, ఏంటో జీవితం. రొమాన్స్ చేసుకుందామంటే దొంగ మొహంది హ్యాండ్ ఇచ్చి పోతుంది అని తిట్టుకుంటూ టవల్ తీసుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్తాడు. శక్తి కిచెన్‌లో ఉండి బ్రేక్‌ఫాస్ట్‌కి ఆనియన్స్ కట్ చేస్తుంటే, చరిత అక్కడికొచ్చి కాస్త గిల్టీగా ఫీల్ అవుతూనే, ఇలా ఇవ్వు శక్తి, నేను కట్ చేస్తాను అంటుంది. ఏం అవసరం లేదులే, నేను కట్ చేస్తానులే గాని, పాపం వినోద్
నిన్ను బాగా మిస్ అవుతున్నానని అర్థమవుతుంది. ఓ 10 రోజులు జాబ్‌కి లీవ్ పెట్టి వినోద్‌తో కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు కదా! అని అంటుంది శక్తి. సరదాగా అంటే మమ్మల్ని హనీమూన్‌కి వెళ్ళమంటున్నావా? అని అడుగుతుంది. అవును అంటుంది శక్తి. పింకీని అత్తయ్య గారు చూసుకుంటుంది గానీ, మీ జంట, మా జంట కలిసి హనీమూన్‌కి వెళ్దామా? అని అడుగుతుంది చరిత. అది విని ముందు ఆశ్చర్యపోయి, తర్వాత కోపంగా చూస్తూ, మా సంగతి గురించి తెలిసి కూడా అలా అంటావేంటి? అని అడుగుతుంది. మీరిద్దరు కలిసినప్పుడే మేము కూడా కలిసేది అంటుంది చరిత. ఏయ్! మాతో లింకేంటి? అంటుంది శక్తి. మీరు ఈ ఇంటికి పెద్దవాళ్ళు కాబట్టే మీతోనే మాకు లింక్ ఉంటుంది. మీరు కలిసే వరకు వినోద్, నేను దూరంగానే ఉంటాము అంటూ శక్తి ముందు నుంచి ఆనియన్స్ తీసుకొని కట్ చేస్తుంటుంది. అది విని శక్తి కాస్త బాధగా చూస్తుంటే కిచెన్లోకి రాబోయిన వినోద్ అప్పటి వరకు చరిత మాటలు విని, ఓహో! నన్ను దూరం పెట్టడానికి ఇదా కారణం? నిజంగానే నువ్వు కరెక్ట్‌గా ఆలోచించావు చరిత అని అనుకొని భార్య మీద ఇంకా అభిమానం పెంచుకుంటాడు. కానీ చరిత అలా అనేసరికి శక్తి అయోమయంలో పడుతూ, ఇదేంటి చరిత ఇలా అంటుంది? సామరట్ నేను కలవడం అనేది ఈ జన్మకు కాని పని. అలా అని చెప్పి వీళ్ళు మా కోసం దూరంగా ఉన్నా కూడా నేను భరించలేను అని అనుకొని బాధపడుతుంటుంది. భరత్ రత్నప్రభకి కాల్ చేస్తుంటే ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంటుంది. కోపంగా ఫోన్ పక్కకు వేసి, ఈ పల్లెటూరు ముద్దుని నాకు తగిలిచ్చి అసలు అత్త ఎక్కడికి వెళ్ళినట్టు అని అనుకుంటాడు. బావా అంటూ సౌమ్య అక్కడికొచ్చి చిరాగ్గా ఉన్న భరత్‌ని చూస్తూ, ఏమైంది బావా అని అడుగుతుంది. నాకేమీ కాలేదు కానీ నువ్వు ఎందుకొచ్చావో చెప్పు అంటూ సీరియస్‌గా చూస్తూ అక్కడ ఉన్న సూట్ తీసి వేసుకుంటూ ఆఫీస్‌కి రెడీ అవుతుంటాడు. నాకు కొంచెం షాపింగ్ పనుంది బావా. సాయంత్రం ఆఫీస్ నుండి త్వరగా వచ్చి నన్ను షాపింగ్‌కి తీసుకువెళ్ళవా? అంటూ రిక్వెస్ట్‌గా అడుగుతుంది. నాకు రావటానికి కుదరదు. నిన్ను షాపింగ్ తీసుకెళ్ళడానికి అంతకంటే కుదరదు. నీకేం కావాలో చెప్పు. నేను తీసుకొస్తాను అంటాడు కోపంగా. అంటే నేను కొనుక్కునేవి వేరే చాలా ఉన్నాయి బావా అంటుంది. ఆ వేరే చాలా ఏమున్నాయో చెప్పు. అన్నీ తీసుకొచ్చి నీ ముందు పెడతాను అంటాడు మొండిగా. అయితే ఓ 2 జతల బ్రాలు తీసుకొని నెల వచ్చినప్పుడు వాడుకోవటానికి ప్యాడ్స్ తీసుకొని రా అని చెప్తుంది. అవి విని గతుక్కుమంటూ చిచి నేను అవి తీసుకురావడం ఏంటి అంటూ చిరాకు పడతాడు. నువ్వు తెస్తే బాగోదనే నేను తెచ్చుకుంటాను అన్నాను. మరి నువ్వేమో నన్ను షాపింగ్‌కి తీసుకువెళ్ళను అంటున్నావు కదా! అని అంటుంది. నిన్ను షాపింగ్‌కి తీసుకువెళ్ళాలి. అంతేగా! సరేలే సాయంత్రం వచ్చి తీసుకెళ్తానులే అంటాడు చిరాకు పడుతూనే. మర్చిపోకుండా తీసుకువెళ్ళాలి. లేకపోతే నువ్వైనా అవి కొనుక్కొని రావాలి. అన్నట్టు నువ్వు తేవాలంటే నా బ్రా సైజ్ అంటూ చెప్పబోతుండగా, ఎహె! ఆపు. ఎవరికి ఏం చెప్పాలో తెలీదా? అంటూ కసురుతాడు. అంటే నువ్వు నాకు పరాయివాడివి కాదు కదా బావా! నా మొగుడివే కదా! అందుకే వాటి సైజు చెప్పబోతున్నాను అంటుంది. తను అలా అంటూ ఉండగానే తెలియకుండానే భరత్ చూపులు తన పరువాల మీదకి వెళ్తాయి. అది గమనించి సౌమ్య చీరకొంగు సరిచేసుకుంటూ, వీటి సైజు తెలియాలంటే వీటిని చూడాల్సిన అవసరం లేదు బావా! నేను చెప్తాను వినొచ్చు అని అంటుంది. తన మాటలకు తడబడుతూ, ఛీ! నేను ఆ ఉద్దేశంతో చూడలేదు అంటాడు. నువ్వు ఆ ఉద్దేశంతో చూడలేదని నాకు తెలుసు బావా! సైజు కోసమే చూసావని నేను అర్థం చేసుకోగలను అని అంటుంది సిగ్గుపడుతూ. తన సిగ్గు చూసి ఇంకా చిరాకు పడుతూ, ఏయ్! ముందు వెళ్ళి నాకు టిఫిన్ వడ్డించు. ఆఫీస్ టైం అవుతుంది అంటూ కసురుతాడు. అలాగే బావా అని చెప్పి ఆ రూమ్ నుండి బయటికి వెళ్తుంది. ఉఫ్! ఈ పల్లెటూరు మొద్దు నాకు లేనిపోని ఆలోచన కలిగిస్తుంది. అత్త రాకుండా ఉంటే ఈ సౌమ్య మాటలతో నేను పూర్తిగా చెడిపోయేలాగా ఉన్నాను అని తిట్టుకుంటూ టిఫిన్ చేయడం కోసమని
డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి, "రా బావా! కూర్చో. నీకు ఇష్టమైన టిఫిన్ చేశాను. ఆలు పరోటా, ఇడ్లీ సాంబార్" అని చెప్తుంటే, "నువ్వు చెప్పింది చాలు. నన్ను తిననివ్వు" అంటూ చైర్‌లో కూర్చుంటాడు. "తిను బావా! కడుపు నిండా తిను" అంటూ కోరి కోరి వడ్డిస్తుంది. "ఇక చాలు. నన్ను కుంభకర్ణుని చేయకు" అని తిట్టి తను పెట్టిన టిఫిన్ తింటూ ఉంటాడు. కాసేపటికి టిఫిన్ ముగించి హ్యాండ్ వాష్ చేసుకుంటే, "తుడుచుకో బావా" అంటూ సౌమ్య తన పవిట కొంగు అందిస్తుంది. "ఈ వేషాలే వేయొద్దన్నాను" అని కోపంగా చెప్పి అక్కడ ఉన్న నాప్కిన్ తీసుకొని వాడుకుంటాడు. "ఏంటి బావా అలా చేస్తావు? నేను నీ పక్కన పడుకుంటే ఏం లేదు గానీ, నువ్వు నా కొంగుతో చేయి తుడుచుకుంటే వచ్చిందా?" అని అడుగుతుంది. "అదే నువ్వు నా పక్కన పడుకోవడమే నాకు నచ్చటం లేదు" అంటాడు కోపంగా. "మరేం చేయను బావా! నాకు ఒక్కదాన్ని పడుకోవాలంటే భయం. మా అమ్మ వచ్చే వరకు నీకు తప్పదు" అని అంటుంది. "అసలు అత్త ఎప్పుడు వస్తాననేది నీకేమైనా ఫోన్ చేస్తుందా?" అని అడుగుతాడు. "లేదు బావా! నాకు కూడా ఏమీ ఫోన్ చేయడం లేదు. నేను ఫోన్ చేసినా కూడా కలవడం లేదు" అని చెప్తుంది. "మీ అమ్మ వెళ్ళేదేదో నిన్ను తీసుకుని వెళ్తే పోయేది కదా! నిన్నెందుకు నాకు తగిలించి వెళ్ళింది" అంటూ కసురుతాడు. "ఏమో బావా! వచ్చాక అడిగి చెప్తానులే" అంటుంది అమాయకంగా చూస్తూ. తన అమాయకపు మాటలకు ఇంకా చిర్రెక్కిపోతూ కోపంగా చూసి, "ఆఫీస్‌కి వెళ్ళొస్తాను" అని చెప్పి వెళ్తుంటాడు. "సాయంత్రం షాపింగ్ తీసుకెళ్ళకపోతే మాత్రం నాకు కావాల్సింది తీసుకురావడం మర్చిపోవద్దు బావా" అని చెప్తుంది. "ఛీ! నేను వాటిని తీసుకురాను. నిన్నే షాపింగ్‌కి తీసుకువెళ్తాను" అని చిరాగ్గా చెప్పుకుంటూ వెళ్తుంటాడు. భరత్ చిరాకు చూసి సౌమ్య నవ్వుకుంటూ, "హమ్మయ్య! ఇవాళ బావతో సాయంత్రం బయటికి వెళ్తానన్నమాట. బావతో వెళ్ళి మంచి ఐస్ క్రీమ్ తినాలి" అని అనుకుంటుంది. చరిత అద్దం ముందు నిలబడి హెయిర్ దువ్వుకుంటూ ఆఫీస్‌కి రెడీ అవుతుంటే, వినోద్ తన వెనుకగా వచ్చి తన నడుము చుట్టూ చేతులు వేసి హగ్ చేసుకుంటాడు. అలా హగ్ చేసుకునేసరికి చరిత తుల్లిపడి, "ఉదయం జరిగింది సరిపోలేదా?" అని కోపంగా అడుగుతుంది. "అమ్మో! అది గుర్తు చేయకు. అది గుర్తు చేస్తే నాకు గిల్టీగా ఉంది" అంటూ తనను గట్టిగా కౌలించుకొని, "ఇదే మన రూమ్ కదా! నిన్ను ఎలాగైనా హగ్ చేసుకోవచ్చు" అంటాడు. "హగ్ చేసుకుని చాలే గాని నన్ను వదులు" అని అంటుంది చరిత. వినోద్ తన్ని ముందుకు తిప్పుకొని ప్రేమగా తన మొహాన్ని చేతిలోకి తీసుకొని నుదుటిన ముద్దు పెడతాడు. వినోద్ చూపిస్తున్న అభిమానానికి చరిత మనసులో సంతోషపడుతూ, "ఏంటి ఈ కొత్త ప్రేమ?" అంటూ పైకి కోపంగా అడుగుతుంది. కిచెన్‌లో, "నువ్వు మా వదినతో మాట్లాడిన మాటలు విన్నాను చరిత. నిజంగానే నువ్వు కరెక్ట్‌గా ఆలోచించావు. అన్నయ్య, వదిన కలిసే వరకు మనం కలవకూడదు" అంటాడు. "ఓ విన్నావా?" అని అడుగుతుంది. "విన్నాను. ఆ అభిప్రాయం ఏదో నాకే సూటిగా చెప్పొచ్చు కదా" అంటాడు. "హలో! ఆ అభిప్రాయం శక్తి వరకే. నీకు మాత్రం లైఫ్ లాంగ్ దూరంగానే ఉంటాను. ఎప్పటికీ నీతో కలవను" అంటూ కోప్పడుతుంది. తన కోపానికి నవ్వుతూ తన బుగ్గ మీద ముద్దు పెట్టి, "సరే చూద్దాంలే. ముందు నేను కూడా ఆఫీస్‌కి రెడీ కావాలి. నీతో సరసాలాడుతూ కూర్చుంటే కుదరదు" అని చెప్పి వినోద్ అక్కడ ఉన్న దువ్వెన తీసుకొని తల దువ్వుకుంటూ రెడీ అవుతుంటే, చరిత వెళ్ళి కబోర్డ్‌లో నుంచి వినోద్ వేసుకోవాల్సిన బట్టలు తీసి ఇస్తుంది. వినోద్ ఆ బట్టలు వేసుకొని రెడీ అయ్యి, "నువ్వు వదిన కలిసి వెళ్తారా?" అని అడుగుతాడు. "ఏమో శక్తి ఏమంటుందో చూడాలి. ఇక పద" అని చెప్పి ఇద్దరు బయటకొస్తారు. అప్పటికి సామ్రాట్, శక్తి కూడా రెడీ అయ్యి స్కూల్‌కి రెడీ చేసిన పింకీని తీసుకొని కిందికి వస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. ముగ్గురి జంటల మధ్య ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.